స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 872 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 261 పాయింట్లు నష్టపోయింది. భారత్ అమెరికా వాణిజ్య చర్చలపై స్పష్టత కొరవడడం, అధిక వాల్యుయేషన్లు మార్కెట్ పతనానికి కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత ఎనాలిసిస్ అందించేందుకు మా బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్ రత్నాకర్ గారు. నమస్కారం. రత్నాకర్ గారు, మార్కెట్ల పతనానికి ప్రధానంగా ఏ కారణాలు కనిపిస్తున్నాయి? ఒకటి, ఇప్పుడు ఇండియన్ రెమిటెన్స్ మీద 5% టారిఫ్ వేస్తారు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. అది మోరార్లెస్ ఫైనలైజ్ అయింది ఇప్పుడే. అదొకటి మార్కెట్ ముందుకు కన్సిడర్ చేసింది. అంటే ఎనీ కైండ్ ఆఫ్ మనీ మూవింగ్ ఫ్రమ్ యుఎస్ టు ఇండియా వాళ్ళకి 5% ట్యాక్స్ వేస్తా అన్నారండి. అది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ కి, మ్యూచువల్ ఫండ్స్ కి చాలా పెద్ద దెబ్బ. అండ్ రెమిటెన్సెస్ తగ్గిపోతాయండి. మార్కెట్ డిమాండ్ సప్లై ఎఫెక్ట్ మన ఇది ఒకటి మేజర్ ఇష్యూ మన మార్కెట్ మీద పడిందండి. మీకు తెలుసు కదా, మార్కెట్ అంతా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫోర్కాస్ట్ వాట్ ఇట్ మే హ్యాపెన్ అనేది ఇవాళ రియాక్ట్ అవుతుంటారు. అధిక వాల్యుయేషన్ ఏం లేదు సార్. ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్ గ్రోత్ బట్టి వాల్యుయేషన్ ఎక్కువగా ఉన్నాయి. మన పిఈ మల్టిపుల్స్ అవి తగ్గించాలి అని చెప్పి ఒక పక్క ఇన్వెస్టర్స్, లార్జ్ ఇన్వెస్టర్స్ నుంచి ప్రెషర్ వచ్చింది. అది మామూలు ఇంపాక్ట్ సార్. అది ఇంత లార్జ్ ఇంపాక్ట్ ఉండదు. వాణిజ్య చర్చలకు సంబంధించి అంటారా? అంతే. ఇది మేజర్లీ యుఎస్ వాణిజ్యానికి సంబంధించిన. ఓకే, రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్.